ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన మరణాత టీచర్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఈ విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయండి. మీరు ఈ ఛానల్ని చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మరి ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి, ప్రముఖ ఆంగ్ల కవి గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, విలియం షేక్స్పియర్ గారు. ఆయన జీవిత చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్ 1564 ఏప్రిల్ 26న బాప్తిస్మము పొందినాడు. 23 ఏప్రిల్ 1616న మరణించాడు. ఒక ఆంగ్ల కవి, నాటక రచయిత, నటుడు. ప్రస్తుతము చాలామంది ఇతన్ని గొప్ప ఆంగ్ల రచయితగాను, ప్రపంచ నాటక రచయితలలో మిన్నైన వానిగాను గుర్తిస్తున్నారు. ఇతన్ని తరచూ ఇంగ్లాండ్ జాతీయ కవిగాను, బార్డ్ ఆఫ్ అవాన్ అనగా కవీశ్వరుడుగాను పిలుస్తారు. ఇతని రచనల్లో ప్రస్తుతం 37 నాటకాలు, 154 చతుర్పాద కవితలు అనగా సొన్నెట్ పద్యాలు, 2 పెద్ద వ్యాఖ్యాన కవితలు, నెరేటివ్ పోయమ్స్, ఇంకా చాలా ఇతర కవితలు లభిస్తున్నాయి. ఇతని నాటకాలు ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకి తర్జుమా చేయబడినాయి. అంతేకాకుండా ఏ ఇతర నాటకాలు ప్రదర్శించనన్ని సార్లు ప్రదర్శించబడినాయి. విలియం షేక్స్పియర్ బయోగ్రఫీ. జననం ఏప్రిల్ 1564. ఇది ఖచ్చితమైన తారీఖు, జన్మించిన తారీఖు తెలియదు. జన్మించిన ప్రదేశం స్ట్రాట్ఫోర్డ్ అపాన్ అవాన్, వార్విక్షైర్, ఇంగ్లాండ్. మరణం 1616 ఏప్రిల్ 23 స్ట్రాట్ఫోర్డ్ అపాన్ అవాన్, వార్విక్షైర్, ఇంగ్లాండ్లో ఆయన మరణించారు. వృత్తి నాటక రచయిత, కవి మరియు నటుడు. షేక్స్పియర్ స్ట్రాట్ఫోర్డ్ అపాన్ అవాన్లో జన్మించారు. ఇక్కడనే పెరిగి పెద్దవాడైనాడు. 18 సంవత్సరాల వయసులో అన్నే హాథవేను వివాహం చేసుకున్నాడు. వీరికి 3 సంతానం. మొదటి కాన్పులో సుసన్నా హాల్ అనే అమ్మాయి, తర్వాత కాన్పులో హామ్నెట్, జూడిత్, క్వినే అను కవలలు జన్మించారు. రమారమి 1585-1592 మధ్య కాలంలో స్వంత ఊరి నుండి లండన్ వెళ్ళి నటుడు, రచయిత చాంబర్లైన్ ప్రభు మనుషులు, తర్వాత కాలంలో ఇదే కంపెనీ రాజుగారి మనుషులు, కింగ్స్మెన్ అను నాటకాల కంపెనీలో భాగస్వామిగా విజయవంతమైన జీవితం కొనసాగించాడు. 1613లో తిరిగి స్వంత ఊరికి విశ్రాంత జీవితానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు అక్కడే మరణించారు. షేక్స్పియర్ వ్యక్తిగత జీవితం గురించిన ఆధారాలు కేవలం కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. మిగిలిన శూన్యాన్ని భర్తీ చేయడానికి ఎన్నో కల్పనలు కల్పించబడినాయి. ఈ కల్పనలలో అతని శృంగార జీవితం, ధార్మిక జీవితం, అతని రచనలు నిజంగా అతనే వ్రాశాడా అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం లభిస్తున్న రచనల్లో చాలా వరకు 1590-1613ల మధ్య వ్రాసినవి. తొలినాళ్లలోని షేక్స్పియర్ నాటకాలు హాస్యరస ప్రధానమైనవి, చారిత్రక నేపథ్యం కలవి ఉన్నాయి. 16వ శతాబ్దంలోనికి ఇతని రచనల్లోని కళాత్మకత, నాణ్యత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత ఇతను 1608 వరకు ఎక్కువగా హామ్లెట్, లియర్ రాజు, మాక్బెత్ వంటి విషాద నాటకాలు వ్రాసినాడు. ఈ నాటకాలు ఆంగ్ల భాషలోనే గొప్పవిగా కొనియాడబడుతున్నాయి. ఈ జీవితపు
చివరి అంకంలో ఇతను షేక్స్పియర్ విషాదాస్య నాటకాలు, రస ప్రధాన అనగా ట్రాజిక్ కామెడీస్ నాటకాలు రాసినాడు. ఇంకా ఇతర నాటక రచయితలతో కలిసి కొన్ని రచనలు చేశాడు. ఇతని నాటకాలలో చాలా వరకు తన జీవిత కాలంలోనే ప్రచురించబడినాయి. కాకపోతే ఒక ముద్రణ నుండి మరొక ముద్రణకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. 1623వ సంవత్సరంలో ఇతని నాటక కంపెనీలో సహచరులు ఇతని మొదటి పూర్ణ రచనా సంపుటిని ప్రచురించారు. ప్రస్తుతం షేక్స్పియర్గా గుర్తించబడిన నాటకాల్లో 2 తప్ప అన్నీ ఇందులో ఉన్నాయి. షేక్స్పియర్ తన జీవిత కాలంలోనే మంచి కవిగా, నాటక రచయితగా పేరు పొందినారు. కానీ అతని కీర్తి ప్రస్తుతము ఉన్న స్థితికి మాత్రం 19వ శతాబ్దం నాటికి చేరుకుంది. రొమాంటిక్ కవులు ప్రధానంగా షేక్స్పియర్లోని మేధాతత్వాన్ని గుర్తించి గౌరవించారు. ఆ తర్వాత విక్టోరియన్ కాలంలోని కవులు షేక్స్పియర్ని మరింత ఎక్కువగా గౌరవించి పూజించారు. జార్జ్ బెర్నార్డ్ షా ఈ వ్యక్తి పూజను బార్డులాట్రీ అని పిలిచాడు. ఇక 20వ శతాబ్దంలో ఇతని రచనలు విద్వత్తులోనూ అభినయంలోనూ వచ్చిన కొత్త విప్లవాలు దత్తత తీసుకున్నాయి. ఇతని నాటకాలు 20వ శతాబ్దంలో ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, విభిన్న రాజకీయ నేపథ్యాలలో తరచూ ప్రదర్శించబడుతూ వివిధ రకాలైన భాష్యాలు చెప్పబడుతూ వచ్చాయి. జీవితం. తొలినాటి జీవితం. విలియం షేక్స్పియర్ తండ్రి పేరు జాన్ షేక్స్పియర్, తల్లి పేరు మేరీ ఆర్డెన్. తండ్రి జాన్ షేక్స్పియర్ ఓ విజయవంతమైన చేతి తొడుగుల వ్యాపారస్తుడు అనగా గ్లోవర్, పెద్ద అధికారి అనగా ఎల్డర్ మ్యాన్, మేయర్ తర్వాత ఈయన పెద్ద సభ్యుడు. జాన్ షేక్స్పియర్ అసలు ఊరు స్నెట్టర్ఫీల్డ్. విలియం షేక్స్పియర్ తల్లి మేరీ ఆర్డెన్ వద్ద మోతుబరి రైతు కుమార్తె. షేక్స్పియర్ తన తల్లిదండ్రుల 8 మంది సంతానంలో 3వ వాడు, జీవించిన వారిలో పెద్దవాడు. విలియం షేక్స్పియర్ స్ట్రాట్ఫోర్డ్ అపాన్ అవన్లో జన్మించారు. 26 ఏప్రిల్ 1564న బాప్తిసం పొందినారు. ఇతని కరెక్ట్ పుట్టినరోజు మాత్రం తెలియదు. కానీ సంప్రదాయ అనుసారం ఇతని పుట్టినరోజు ఏప్రిల్ 23 సెయింట్ జార్జి దినం నాడు జరుపుతారు. దీనికి ఎటువంటి చారిత్రక ఆధారం లేదు. ఈ సంప్రదాయం 18వ శతాబ్దం నాటికి ఓ విద్వాంసుడి పొరపాటుగా తేలుతుంది. ఏప్రిల్ 23నే షేక్స్పియర్ మరణించిన విషయం గమనార్హం. షేక్స్పియర్ చదువుకున్న స్కూల్ గురించి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లభించకపోయినా ఇతని జీవిత చరిత్రలో వ్రాసిన వారిలో ఎక్కువ మంది 1553లో ప్రారంభమైన ఉచిత బడి అయిన స్ట్రాట్ఫోర్డ్లోని రాజుగారి కొత్తబడి కింగ్స్ ఫ్రీ స్కూల్లో చదివినాడు అన్న విషయంలో ఏకీభవిస్తున్నారు. ఈ బడి షేక్స్పియర్ ఇంటి నుండి 1/2 మైలు దూరంలో ఉంది. ఎలిజబెత్ యుగంలోని వ్యాకరణ బళ్ళు నాణ్యత విషయంలో ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి. కానీ సిలబస్ మాత్రం ఇంగ్లాండ్ మొత్తం ఒకటే ఉండేది. ఆ ప్రకారం మనము షేక్స్పియర్ చదివిన విద్యాలయంలో లాటిన్ వ్యాకరణం, పౌరాణిక శాస్త్రాలు అనగా క్లాసిక్స్ బాగా చదివించి ఉంటారని చెప్పవచ్చు. 18 సంవత్సరాల వయసులో షేక్స్పియర్ 26 సంవత్సరాల వయసు గల అన్నే హాథవే అను ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వోర్సెస్టర్లోని డియోసెస్లోని కన్సిస్టరీ కోర్టు వారు 1582 నవంబర్ 27న వీరికి పెళ్లికి లైసెన్స్ ఇచ్చారు. తర్వాత రోజు ఇద్దరు పక్కింటి వాళ్ళు ఈ పెళ్లికి ఎటువంటి ఆటంకాలు లేవని సాక్ష్యం ఇచ్చారు. బహుశా ఈ పెళ్లి చాలా తొందరలో చేసుకుని ఉంటారు. అందుకనే వోర్సెస్టర్ ఛాన్సలర్ పెళ్లి ప్రమాణాలు సాధారణంగా చేసే 3 పర్యాయాలను బదులు
ఒక్కసారి చేయడానికి అనుమతించారు. అన్నే 3 నెలల గర్భం ఓ కారణమై ఉండవచ్చు. పెళ్లి తరువాత 6 నెలలకు మొదటి కూతురు సుసన్న హాల్ జన్మించింది. 1583 మే 26న సుసన్న బాప్టిజం పొందినది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి కవలలు హామ్లెట్ షేక్స్పియర్ అబ్బాయి జుడిత్ క్వినే అమ్మాయి జన్మించారు. సుమారు 2 సంవత్సరాల తర్వాత 1585 ఫిబ్రవరి 2న వీరిద్దరూ బాప్తిసం పొందినారు. హామ్లెట్ 11 సంవత్సరాల వయసులో 1596 ఆగస్టు 11న మరణించారు. ఇది ఆ తర్వాత ఈ కవలలు జన్మించిన తర్వాత నుండి 1592లో లండన్ థియేటర్లో ఇతని పాత్ర గురించి తెలిసే మధ్యకాలంలోని షేక్స్పియర్ జీవితం గురించి ఎటువంటి ఆధారాలు లేవు. విద్వాంసులు ఈ 1585, 1592ల మధ్య గల సంవత్సరాలను కోల్పోయిన వత్సరాలు, లాస్ట్ ఇయర్స్ అని అంటారు. ఈ కాలంలోని షేక్స్పియర్ చరిత్రను లిఖించాలని ప్రయత్నించిన జీవిత చరిత్రకారులకు అభూత కల్పనలు, అర్ధ వాస్తవాలు ఎదురైనాయి. నికోలాస్ రోవే అనే అతను షేక్స్పియర్ జీవిత చరిత్ర వ్రాసిన వారిలో మొదటివాడు. ఇతను స్ట్రాట్ఫోర్డ్ వాసులు చెప్పుకునే ఒక కథనం ఉటంకించాడు. దాని ప్రకారం షేక్స్పియర్ చట్టవిరుద్ధంగా జింకలను వేటాడి నేరాన్ని తప్పించుకోవడానికి లండన్ నుండి పారిపోయినట్లు ఉన్నది. మరొక 18వ శతాబ్దం చెప్పుకోలు ప్రకారం షేక్స్పియర్ నాటక జీవితం నాటకాలు చూడడానికి వచ్చిన వారి గుర్రాలు కట్టివేసే పనితో మొదలైంది. జాన్ అబ్రే చెప్పడం ప్రకారం అయితే షేక్స్పియర్ నుండి మొదట బడిపంతులుగా పనిచేశాడు. కొంతమంది 20వ శతాబ్దపు విద్వాంసులు చెప్పడం ప్రకారము షేక్స్పియర్ ల్యాంప్షైర్కు చెందిన ఆల్కాన్ సర్ హాంగ్టన్ బడిపంతులు ఉద్యోగం ఇచ్చాడు. ఇతను కేథలిక్ మతస్థుడు, భూస్వామి. ఇతని విల్లులో ఒక విలియం షేక్స్పియర్ను పేర్కొన్నాడు. ఈ కథలకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. షేక్స్పియర్ మరణించిన తర్వాత నలుగురు చెప్పుకునే మాటలు తప్ప ఈ కథలకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. లండన్ నాటక జీవితం చూద్దాం. షేక్స్పియర్ ఎప్పటి నుండి వ్రాయడం మొదలుపెట్టినాడో మనకి కరెక్ట్గా తెలియదు. కానీ ఆ కాలం నాటి అనగా ఉదాహరణల నుండి నాటకాల ప్రదర్శన రికార్డుల నుండి 1592 నాటికే ఇతని నాటకాలు స్టేజ్పై ఆడబడుతున్నట్లు తెలుస్తుంది. ఈ కాలానికే షేక్స్పియర్ లండన్లో బాగా తెలిసిన వ్యక్తి అని రాబర్ట్ గ్రీన్ విమర్శ నుండి తెలుస్తుంది. ఈ విమర్శలోని పదాల ఖచ్చితమైన అర్థంపై విద్వాంసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది అంగీకరించే విషయం ప్రకారం క్రిస్టఫర్ మర్లోవే, థామస్ నషే స్వయంగా ఈ విమర్శకారుడైన గ్రీన్ల వంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్న మహామహులకు మించి షేక్స్పియర్ తన స్థాయి కంటే ఉన్నతమైన స్థాయి కైవసం చేసుకున్నాడన్న ఆక్రోశం కనిపిస్తుంది. ఈ విమర్శలోని టైగ్స్ హార్ట్ ర్యాప్డ్ ఇన్ ఎ ప్లేయర్స్ హైడ్ అనే పదం షేక్స్పియర్ రాసిన హెన్రీ 6వ హెన్రీ 3వ భాగంలోని ఓ టైగర్స్ హార్ట్ ర్యాప్డ్ ఇన్ ఎ ఉమెన్స్ హైడ్ అను పదాల ప్యారడీ వల్ల షేక్స్ సీన్ అని గేలి చేయడం వల్ల గ్రీన్ షేక్స్పియర్ని తన లక్ష్యంగా చేసుకున్నట్టు రుజువవుతుంది. గ్రీన్ యొక్క విమర్శ షేక్స్పియర్ నట జీవితానికి తొలి లిఖిత ఆధారం. జీవిత చరిత్రకారుల ప్రకారం షేక్స్పియర్ నాటకాలు వ్రాయడం 1580వ దశకం నుండి మధ్యలో నుండి, గ్రీన్ విమర్శ 1592 వరకు
ముందు వరకు ఎప్పుడైనా మొదలై ఉండవచ్చు. 1594 నుండి షేక్స్పియర్ నాటకాలు కేవలం ఛాంబర్లిన్ ప్రభువు మనుషుల కంపెనీలో మాత్రమే ప్రదర్శించారు. ఈ కంపెనీ కొంతమంది వ్యక్తులు కలిసి యజమానులుగా ఉండేవారు. వీరిలో షేక్స్పియర్ కూడా ఒకరు. అతి త్వరలోనే ఈ కంపెనీ లండన్లోని ప్రముఖ నాటకాల కంపెనీగా అవతరించింది. 1603వ సంవత్సరంలోనే ఎలిజబెత్ రాణి మరణం తర్వాత కొత్త రాజు జేమ్స్ ఈ కంపెనీకి రాయల్ పేటెంట్ బహూకరించి కంపెనీ పేరుని రాజుగారి మనుషులు కింగ్స్ మెన్గా మార్చారు. అలాగే 1599లో కంపెనీ సభ్యులు భాగస్వామ్యంతో థేమ్స్ నది ఒడ్డున ఒక థియేటర్ నిర్మించారు. దానికి గ్లోబ్ అని పేరు పెట్టినారు. 1608లో వీరి భాగస్వామ్యం బ్లాక్ ఫెయిర్స్ ఇండోర్ థియేటర్స్ కూడా తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. షేక్స్పియర్ ఆస్తుల అమ్మకం, కొనుగోలు రికార్డులు పరిశీలిస్తే ఈ కంపెనీ షేక్స్పియర్ని ధనవంతుని చేసినట్లు తెలుస్తుంది. 1597లో షేక్స్పియర్ స్ట్రాట్ఫోర్డ్లో 2వ అతి పెద్ద ఇల్లు ఖరీదు చేశారు. 1605లో స్ట్రాట్ఫోర్డ్లోనే పరిష్ టైట్స్ అనే పేర్లలో పెట్టుబడి పెట్టినాడు. షేక్స్పియర్ నాటకాల్లో కొన్ని 1594 నుండి చిన్న పుస్తకాల్లో ప్రచురించబడినాయి. 1598 నాటికి షేక్స్పియర్ వేరే సెల్లింగ్ పాయింట్గా రూపొందించి అన్ని టైటిల్స్లోనూ అతని పేరు కనిపించడం ప్రారంభమైంది. నాటక రచయితగా విజయం సాధించిన తర్వాత కూడా షేక్స్పియర్ తన నాటకంలోనూ ఇతరుల నాటకాల్లోనూ నటించడం కొనసాగించాడు. బెజ్ జాన్సన్ యొక్క 1616వ ముద్రణలో ఎవ్రీ మ్యాన్ ఆఫ్ హిజ్ హ్యూమర్ 1598, షజనస్ హిజ్ ఫాల్ 1603 నాటకాల్లోని నటీనటుల చిట్టాలో షేక్స్పియర్ ఉంది. 1605లో జాన్సన్ యొక్క వోల్ఫోన్ నాటక నటీనటుల జాబితాలో షేక్స్పియర్ పేరు లేకపోవడాన్ని బట్టి అతని నటనా జీవితం చివరినాళ్ళకు వచ్చిందని చెప్పవచ్చు. కానీ 1623 ప్రచురణలోని షేక్స్పియర్ రచనల ప్రథమ ముద్రణలోని నటీనటుల జాబితాలో అన్ని నాటకాల్లోనూ పేరు ఉన్నది. ఇందులో కొన్ని వోల్పోవ్ తర్వాత ప్రదర్శించబడినవి. కానీ ఈ నాటకాల్లో షేక్స్పియర్ ఏ పాత్రలో నటించాడన్న విషయాలు మాత్రం లేవు. 1610వ సంవత్సరంలో హెర్ఫోర్డ్కు చెందిన జాన్ డేవిస్ గుడ్విల్ నైట్ పాత్ర పోషించాడని చెప్పినాడు. 1709లో రోనే అనే ఒక సైనికాధికారి పాత్ర పోషించాడని చెప్పినారు. 1709లో రోవే ఒక పరంపరగా వస్తున్న విషయం ప్రకారము హ్యామ్లెట్ తండ్రి ఆత్మ పాత్రలో షేక్స్పియర్ నటించాడని చెప్పినాడు. ఆ తర్వాత సంప్రదాయాల ప్రకారము యాజ్ యు లైక్ ఇట్లో యాడమ్ పాత్ర 5వ హెన్రీలో కోరస్ పాత్ర పోషించానని చెప్పబడుతుంది. కానీ విద్వాంసులు ఈ సమాచారపు మూలాలను అనుమానపు దృక్కులతో చూస్తారు. షేక్స్పియర్ తన కాలాన్ని లండన్, స్ట్రాట్ఫోర్డ్ల మధ్య విభజించాడు. 1596వ సంవత్సరంలో, అనగా కొత్త ఇల్లు కొనడానికి సంవత్సరం ముందు, థేమ్స్ నదికి ఉత్తరంగా ఉన్న బిషప్ గేట్, సెయింట్ హెలెన్ యొక్క
ప్యారిస్ వద్ద నివసించేవాడు. 1599 నాటికి, అనగా తమ కంపెనీ గ్లోబ్ థియేటర్ కట్టే నాటికి నదికి అడ్డంగా సౌత్ వార్క్కు వెళ్ళినాడు. 1604 నాటికి మరలా నదికి ఉత్తరపు దిక్కున ఉన్నట్టి సెయింట్ పాల్ కేథడ్రల్ ఉత్తర దిక్కున ఉన్న చక్కని గృహ సముదాయానికి తరలి వెళ్ళారు. ఇక్కడ షేక్స్పియర్ క్రిస్టఫర్ మౌంట్ జాయ్ అని పిలువబడు ఫ్రెంచ్ హ్యూజ్నాట్ దగ్గర గదులు అద్దెకు తీసుకున్నాడు. ఈ హ్యూజ్నాట్ అమ్మాయిలకు విగ్గులు, ఇతర అలంకరణ సామాగ్రి తయారు చేసి అమ్మేవారు. 1612లో షేక్స్పియర్ తమ ఇంటి యజమాని కూతురు వివాహ వివాదం విషయంలో కోర్టుకు సాక్షిగా హాజరైనాడు. 1613 మార్చిన బ్లాక్ఫైర్ యొక్క ప్రైరీలో ఒక గేట్ హౌస్ కొన్నాడు. 1614 నవంబర్ నుండి తన అల్లుడు జాన్ హాల్తో కలిసి చాలా వారాలు లండన్లో గడిపినాడు. 1606 నుండి 1607ల మధ్య షేక్స్పియర్ చాలా తక్కువ నాటకాలు వ్రాసినాడు. 1613 తర్వాత ఇతను వ్రాసినట్లు చెప్పబడేవి ఏమీ లేవు. చివరి 3 నాటకాలు బహుశా జాన్ ఫ్లెచర్తో కలిసి వ్రాసి ఉండవచ్చు. ఈ ఫ్లెచరే రాజుగారి మనుషుల నాటకాలు కంపెనీ షేక్స్పియర్ రచనా వారసునిగా మారినాడు. మరణానికి కొన్ని సంవత్సరాల ముందే షేక్స్పియర్ స్ట్రాట్ఫోర్డ్కి పదవీ విరమణ చేసి వెళ్ళినాడని మనకు చెప్పిన తొలి చరిత్రకారుడు రోవే. కానీ ఈ రోజుల్లోలా ఆ రోజుల్లో పూర్తిగా బాధ్యతల నుండి తప్పుకోవడం అంటూ ఉండదు. లండన్ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. 1616 ఏప్రిల్ 23న షేక్స్పియర్ మరణించాడు. ఇతనికి అప్పుడు భార్య, 2 కుమారులు ఉన్నారు. సుసన్న డాక్టర్ అయిన జాన్ హాల్ను వివాహమాడింది. 2వ కుమార్తె జుడిత్ షేక్స్పియర్ మృతికి 2 నెలలకు ముందు వైన్ అమ్మే థామస్ క్వినేను వివాహం చేసుకున్నది. షేక్స్పియర్ తన వీలునామాలో ఆస్తిలో ఎక్కువ భాగం పెద్ద కుమార్తెకు చెందేటట్టు వ్రాసినాడు. అలాగే ఆస్తి ఎటువంటి నష్టం లేకుండా సుసన్న మొదటి కొడుక్కి చెందేట్టు నియమం పెట్టినాడు. క్వినేకు 3 సంతానం, కానీ వారిలో అందరూ పెళ్లికి ముందే మరణించారు. హాల్కి ఒక్కరే సంతానం, ఎలిజబెత్. వీరు 2 మార్లు వివాహం చేసుకున్నారు, కానీ ఎటువంటి సంతానం లేకుండానే 1670లో మరణించారు. దానితో షేక్స్పియర్ వంశం అంతం అయినది. షేక్స్పియర్ వీలునామాలో భార్య గురించి కేవలం అరాకొరగా మాత్రమే వ్రాయబడింది. అన్నయ్యకి బహుశా 3వ వంతు ఆస్తి ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది. కాకపోతే షేక్స్పియర్ వీలునామాలో ఓ చోట మాత్రం తన భార్యకు తన 2వ ఉత్తమ మంచం చెందాలి అని వ్రాసినాడు. ఈ వాక్యం వల్ల చాలా కల్పనలు వచ్చినాయి. కొంతమంది విద్వాంసుల ప్రకారం ఇది అన్నేను అవమానించామే, కానీ మరికొంతమంది మాత్రం 2వ ఉత్తమ మంచం పెళ్లి నాటిదై ఉంటుందని, తద్వారా షేక్స్పియర్ భార్యపై ప్రేమను ప్రకటించినాడని చెప్తారు. షేక్స్పియర్ మరణానంతరం 2 రోజులకు హోలీ ట్రినిటీ చర్చి, పవిత్ర త్రిమూర్తిత్వ చర్చిలో అంత్యక్రియలు జరిగినాయి. 1623కు ముందు ఈ ప్రాంతంలో ఓ స్మారక చిహ్నం నెలకొల్పినారు. దీనిపై షేక్స్పియర్ విగ్రహం నడుం వరకు ఉంచారు. షేక్స్పియర్ రచించిన నాటికలు. విద్వాంసులు షేక్స్పియర్ రచనా కాలాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. 1590వ దశకం మధ్య వరకు
ఇతను వ్రాసిన రచనల్లో 2 రకాలు కలవు. మొదటి రకం హాస్యరస ప్రధానమైనవి. వీనిపై ఇటాలియన్, రోమన్ రచనల ప్రభావం బహుమెండు. రెండవ రకం చారిత్రక కథాంశాలతో కూడినవి. వీటిపై పాపులర్ క్రానికల్ సంప్రదాయపు ప్రభావం బహుమెండు. షేక్స్పియర్ రచనా కాలాల్లో రెండవ భాగం 1595లో విషాదభరిత నాటకం రచించిన రోమియో జూలియట్తో మొదలై 1599లో రచించిన మరొక విషాదభరిత నాటకం జూలియస్ సీజర్తో ముగుస్తుంది. మూడవ కాలం 1600 నుండి 1608 వరకు. షేక్స్పియర్ చాలా వరకు విషాదభరిత నాటకాలు వ్రాసినాడు. 1608 నుండి 1613ను 4వ కాలంగా విభజిస్తారు. ఈ కాలంలో ఎక్కువ విషాద హాస్య భరిత నాటకాలు వ్రాసినాడు. 3వ రిచర్డ్, 6వ హెన్రీ యొక్క 3వ భాగం షేక్స్పియర్ తొలినాటి రచనలుగా ఆధారాలు లభిస్తున్నాయి. వీటిని 1590వ దశకంలో తొలి భాగంలో రచించాడు. చాలా కాలం పాటు రచించిన షేక్స్పియర్ యొక్క అన్ని నాటకాలు సరియైన కాలాన్ని గుర్తించడం కష్టతరమైన పని. కానీ ఈ నాటకాల్లోని పాఠాన్ని బట్టి టిటస్ ఆండ్రోనికస్, ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ద టేమింగ్ ఆఫ్ ప్రివ్యూ టు జెంటిల్మ్యాన్ ఆఫ్ వెరోనాలు కూడా తొలినాటి రచనలు అని చెప్తుంటారు. ఇవి చారిత్రక నేపథ్యం గల రచనలు. వీటి కథాంశాన్ని రఫెల్ హోలిన్ షెడ్ యొక్క క్రానికల్స్ ఆఫ్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ అను పుస్తకం యొక్క 1587వ ముద్రణ ఆధారం. ఇంకా ఈ రచనలు ఇతర ఎలిజబెత్ కాలం నాటి నాటికల నుండి కూడా ప్రేరణ పొందినాయి. ముఖ్యంగా థామస్ కైడ్, క్రిస్టఫర్ మర్లోవే రచనలు. ఇంకా మధ్యయుగం నాటి నాటక సంప్రదాయాలు, సెనికా యొక్క నాటకాల ప్రభావం కూడా ఉంది. షేక్స్పియర్ తొలినాటి రచనల్లో శాస్త్రీయ ఇటాలియనేట్ కామెడీలు, క్లిష్టతరమైన ద్విముఖ కథానికలు అనగా టైట్ డబుల్ ప్లాట్స్, ఖచ్చితమైన హాస్య సన్నివేశాలు ఉన్నాయి. ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్, ఓ నడివేసవి రాత్రి కళ అనేది శృంగారం, మంత్రతంత్రాలు, హాస్యం, మున్నగు విషయాల కలయిక. షేక్స్పియర్ తరువాత హాస్యం అంతే పాళ్లలో శృంగార రసం మేళవించిన నాటకం ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ వ్యాపారి అనేది ఒక పిసినారి యూదుని వ్యాపారుని కుటిలత్వాన్ని చూపుతుంది. ఇది విక్టోరియా కాలం నాటి ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ నేడు మాత్రం జాతి అహంకార భావనలు కలవగా కనిపిస్తాయి. కుటిలత్వం, పద ఆడంబరత్వం కల అడో అబౌట్ నథింగ్, యాజ్ యూ లైక్ ఇట్ లోని ఆకర్షణీయమైన గ్రామీణ వాతావరణం, ఆనంద ఆస్వాదనతో కూడిన 12th నైట్లతో షేక్స్పియర్ కామెడీల వరుస ముగుస్తుంది. పద్య కవిత్వంతో నిండిన 2వ రిచర్డ్ తర్వాత పూర్తిగా వచనంలో రాసిన 4వ హెన్రీ ప్రథమ, ద్వితీయ భాగాలు, 5వ హెన్రీ చారిత్రక నాటకాలులో హాస్యరసం మేళవించాడు. షేక్స్పియర్ హాస్యం, గంభీర్యం, పద్యం, వచనంల మధ్య పరస్పరం మారుతూ పాత్రలను మలచి తన రచనలో పరిణతను అద్భుతంగా ప్రదర్శించాడు. ముందుగానే చెప్పుకున్నట్టు షేక్స్పియర్ రెండవ కాలం ఒక విషాదరస ప్రధాన రచన రోమియో జూలియట్తో మొదలయ్యి మరొక విషాద రస ప్రధాన రచన రోమియో జూలియట్తో మొదలయ్యి మరొక విషాద
రస ప్రధాన నాటకం అయిన జూలియస్ సీజర్తో ముగుస్తుంది. రోమియో జూలియట్ అనేది ప్రపంచ ప్రఖ్యాత శృంగార విషాద చిత్రీకరణ. ఇందులో యవ్వనం, ప్రేమ, మరణాలు చిత్రించబడినాయి. ఇక చిత్రీకరణ ఇందులో ఇక జూలియస్ సీజర్ విషయానికి వస్తే ఇది 1579లో ఫ్లోటార్స్ పారలల్ లైవ్స్ అనగా సమాంతర జీవితాలకు సర్ థామస్ నార్త్ చేసిన అనువాదం ఆధారం. జూలియస్ సీజర్ ఒక కొత్త రకమైన నాటక విధానాన్ని పెట్టింది. షేక్స్పియర్ విద్వాంసుడు జేమ్స్ పేపర్ ప్రకారం ఈ జూలియస్ సీజర్లోని వివిధ రాజకీయ విషయాలు, పాత్రలు, లో వ్యక్తిత్వం అనగా ఇన్వర్డ్నెస్, సమకాలీన సంఘటనలు, షేక్స్పియర్ స్వంత రచనా శిల్పం ఒకదానికొకటి ప్రభావం చూపాయి. షేక్స్పియర్ 3వ రచనాకాలం విషాదయుగంగా పిలువబడే ఈ సమయం 1600 నుండి 1608 వరకు కొనసాగింది. ఈ కాలంలో షేక్స్పియర్ సమస్య నాకాలుగా పిలువబడే మెజర్ ఫర్ మెషర్, ఆ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ కూడా వ్రాసినాడు. అంతేకాకుండా ఇతను విషాదరస ప్రధాన నాటకాలు ఈ కాలానికి ముందు కూడా వ్రాసినారు. కానీ ఈ 1600 నుండి 1608ని మాత్రం విషాదయుగంగా పిలవడం సంప్రదాయం. ఈ విషాదరస ప్రధాన నాటకాలు షేక్స్పియర్ రచనల్లో శిఖరాన్ని చూపిస్తాయని చాలామంది అంటారు. మొదటి నాటకపు నాయకుడు హామ్లెట్ బహుశా షేక్స్పియర్ పాత్రలన్నింటిలోనూ ఎక్కువగా చర్చించబడిన పాత్ర. మరీ ముఖ్యంగా అతని చెయ్యాలా వద్దా అను అంతర్మథనం బహుప్రసిద్ధి. మొదటి కథానాయకుడు హామ్లెట్ అంతర్ముఖుడు కావడం అతని బలహీనత అయితే, ఆ తరువాత నాటకాల నాయకులైన ఒథెల్లో, లియర్ రాజులు తమ న్యాయ నిర్ణయంలో తప్పుల వల్ల బలహీనులు అయినారు. సాధారణంగా షేక్స్పియర్ విషాద నాటకాల నాయకుడు బలహీనతలు భయంకరమైన తప్పుల కారణంగా ఆధారంగా ఇతివృత్తంగా మలచబడి క్రమ జీవితాన్ని నాశనం చేసి కథానాయకుని, అతనికి ఇష్టమైన వాళ్ళని నాశనం చేశాయి. మరి షేక్స్పియర్ చివరి పెద్ద విషాద రస ప్రధాన నాటకాలైన యాంటోనీ, క్లియోపాత్ర ఇంకా కొరియోనస్లాలు షేక్స్పియర్ యొక్క అద్భుత కవిత్వం కలిగి ఉన్నాయి. కవి విమర్శకుడైన టిఎస్ ఇలియట్ ప్రకారం ఈ రెండు షేక్స్పియర్కి అత్యంత విజయవంతమైన నాటకాలు. షేక్స్పియర్ 4వ ఆఖరి రచనా కాలంలో విషాదాస్య రాసంలో రాసినారు. సింబలైన్, ద వింటర్స్ టేల్, ది టెంప్టెస్ట్ ఈ నాటకాల్లో కథానాయకులు తమ తప్పులు చివరిలో శుభం వైపు ముగుస్తాయి. కొంతమంది ఈ మార్పుని షేక్స్పియర్ జీవితంలో వచ్చిన మార్పుగా చెప్తారు. కానీ ఇది కేవలం ఆ కాలంలోనే నాటక ప్రేక్షకుల ట్రెండ్ మార్పుగా భావించవచ్చు. ఈ 3 సొంత రచనలే కాకుండా ఈ కాలంలో షేక్స్పియర్ 8వ హెన్రీ, ది 2 నోబుల్ కిన్మెన్స్ ఇతర రచయిత భాగస్వామ్యంలో రాసినాడు. బహుశా జాన్ ఫ్లెచర్ కావచ్చు. మరి తొలినాటి నాటకాలు ఏ కంపెనీ కోసం రాసినాడో చెప్పడానికి ప్రస్తుతం సరైన ఆధారాలు లేవు. కానీ టిటస్ ఆండ్రోనికస్ నాటకం యొక్క 1594 ముద్రణలో ఈ నాటకాన్ని 3 ట్రూపులు వేసినట్టు వ్రాయబడింది. 1592-93 ప్లేగు వ్యాధి బీభత్సం తర్వాత షేక్స్పియర్ నాటకాలని తమ స్వంత కంపెనీలోనే ప్రదర్శించడం మొదలుపెట్టినాడు. ఈ ప్రదర్శనలు థేమ్స్ నదికి ఉత్తరాన ఉన్న కర్టన్ ఇన్ షోర్డ్రిచ్ థియేటర్లో ప్రదర్శించేవాడు. లండన్ వాసులు ఇతని నాటకం 4వ హెన్రీ చూడడానికి బార్లు తీరేవారు. చాంబర్టన్ ప్రభు యొక్క మనుషులు కంపెనీకి రాజుగారి మనుషులుగా పేరు మార్చిన తర్వాత వీరు ఆనాటి క్రొత్త రాజు అయిన జేమ్స్ ప్రత్యేకమైన సంబంధంలోకి ప్రవేశించారు. ఆ ప్రదర్శన ఆధారాలు కొద్దిగానే లభించినప్పటికీ రాజుగారి మనుషులు కంపెనీ 1604 నుండి 1605 నవంబర్ 1, అక్టోబర్ 31ల మధ్య మొత్తం 7 ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో మర్చెంట్ ఆఫ్ వెనిస్ ప్రదర్శన 2 సార్లు ఉంది. షేక్స్పియర్ నాటకాల ప్రదర్శనలలో హీరోలుగా ప్రఖ్యాతిగాంచిన రిచర్డ్ బర్బేజ్, విలియం క్యాంపే, హెన్రీ కాండెల్, జాన్ హెమింగ్స్ మొన్నగవారు నటించారు. 3వ రిచర్డ్ హామ్లెట్, ఒథెల్లో నాటకాల్లో బర్బేజ్ ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఆయన పుస్తక ప్రచురణలు
1623లో షేక్స్పియర్ యొక్క ఇద్దరు మిత్రులు జాన్ హెర్నింగ్స్, హెన్రీ కాండెల్లు షేక్స్పియర్ నాటకాలను ఓ పుస్తకంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 36 షేక్స్పియర్ రచనలు ఉన్నాయి. వాటిలో 18 తొలిసారి ముద్రించబడినాయి. షేక్స్పియర్ రచనలు ఈ 1623కు ముందే చిన్న చిన్న పుస్తకాలుగా ముద్రించారు. ఇంకా షేక్స్పియర్ కవితలు 1593, 1594ల మధ్య ప్లేగ్ వ్యాధి కారణంగా థియేటర్లు మూసేసినప్పుడు శృంగార రస ప్రధానమైన 2 పెద్ద వ్యాఖ్యాన కవితలు ముద్రించాడు. అందులో మొదటిది వీనస్ ఎడోనిస్, రెండవది లుక్రీస్ మానభంగం. వీటిని సౌతాంప్టన్ ఎర్ల్ అయిన హెన్రీ వ్రియోత్లీకి అంకితం ఇచ్చాడు. వీనస్ ఎడోనిస్లో అమాయకురాలైన ఎడోనిస్ వీనస్ యొక్క ప్రేమ శృంగారాలకు నిరాకరిస్తుంది. చాలామంది విద్వాంసులు ఇప్పుడు ఈ ప్రేమికురాలి ఫిర్యాదు షేక్స్పియర్ వ్రాసినట్లు అంగీకరిస్తారు. ఇక షేక్స్పియర్ చతుర్పాద కవితలు కూడా రాశారు, అనగా సొనెట్స్. 1610లో ప్రచురించబడిన చతుర్పాద కవితలు సొనెట్స్ షేక్స్పియర్ యొక్క రచనల్లో నాటకాలు కాకుండా ఉన్న వానిలో చివరివి. ఇందులో ముద్రించిన 154 కవితలు ఎప్పుడు వ్రాయబడినవి అనే విషయంలో విద్వాంసులు సందిగ్ధంలో ఉన్నారు. షేక్స్పియర్కి తన జీవితకాలంలో ఎటువంటి బిరుదులు, సన్మానాలు లభించలేదు. కానీ పలువురు తన జీవితకాలంలోనే మెచ్చుకున్నారు. 1598లో క్లెరిక్ రచయిత అయిన ఫ్రాన్సిస్ మియర్స్ ఆనాటి ఆంగ్ల రచయితల్లో హాస్యం, విషాదాలలో బ్రహ్మాండమైన నైపుణ్యం గలవాడని వ్రాసినారు. కేంబ్రిడ్జ్లోని సెయింట్ జాన్ కాలేజీలో పర్నాన్స్ నాటిక రచయితలు షేక్స్పియర్ గొప్పతనాన్ని ఎంత గొప్పగా భావించారు. అదేవిధంగా షేక్స్పియర్ రచయితగా మరి ఎంతో ఉన్నతిని సాధించారు. షేక్స్పియర్ మరణించిన 150 సంవత్సరాల తర్వాత అతని రచనలు నిజంగా షేక్స్పియరే వ్రాసినాడా అనే అనుమానాలు మొదలైనాయి. ఫ్రాన్సిస్ బకాన్, క్రిస్టఫర్ మార్లోవే, ఎడ్వర్డ్ డి వేరే, ఆక్స్ఫర్డ్ యొక్క ఎర్ల్ వంటి చాలా పేర్లు పరిశీలించబడినాయి. కానీ ఈ సిద్ధాంతాలన్నీ విద్వాంసుల చేత కొట్టివేయబడినాయి. కాకపోతే ఆక్స్ఫర్డ్ థియరీ మాత్రం 21వ శతాబ్దంలో కూడా కొంత ప్రాముఖ్యం వహించింది. మరి ఫ్రెండ్స్, షేక్స్పియర్ ఎంతో మహోన్నతమైనటువంటి రచయిత. ఆయన 23 ఏప్రిల్ 1616లో మరణించారు. మరి ఇంతవరకు మనము విలియం షేక్స్పియర్ ప్రముఖ ఆంగ్ల కవి, నాటక రచయిత, నటుడు గురించి తెలుసుకున్నాం. ఇదే విధంగా అనేక మంది జీవిత కథలు, ప్రముఖుల జీవిత కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.